మీరెప్పుడైనా సీడ్ సైక్లింగ్ గురించి విన్నారా? అదేనండి మన మెన్‌స్ట్రువల్ సైకిల్‌లో ఫాలిక్యులర్ ఫేజ్ అండ్ ల్యూటియల్ ఫేజ్ అంటుంటారు కదా! సో, ఈ ఫేజెస్‌లో మనకు కావాల్సిన ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్‌ని సపోర్ట్ చేయడానికి ఈ సీడ్స్‌లో ఉన్న పోషకాలు హెల్ప్ అవుతాయని చెప్తుంటారు. కానీ ఒక్క ఇంపార్టెంట్ విషయం, ఈ సీడ్స్ డైరెక్ట్‌గా ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్‌ని పెంచేస్తాయని డైరెక్ట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎక్కడా లేదు. కానీ హెల్తీ ఫ్యాట్, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ వల్ల ఇది ఓవరాల్ హెల్త్‌కి మంచి అడిషన్ అవ్వచ్చు. కాబట్టి సీడ్ సైక్లింగ్‌ని ఒక మ్యాజిక్ సొల్యూషన్ లాగా కాకుండా హెల్తీ లైఫ్ స్టైల్, బ్యాలెన్స్డ్ డైట్, ఎక్సర్సైజ్ అండ్ మంచి నిద్రతో కలిపి ఒక సింపుల్ హ్యాబిట్ లాగా ఫాలో అవ్వచ్చు. అండ్ డైలీ లైఫ్‌లో ఈ సీడ్స్‌ని యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవడం నాకు ప్రాక్టికల్‌గా అనిపించలేదు. ఈవెన్ రోస్టెడ్ కూడా. సో, నేను ఎయిదర్ లడ్డూస్‌గా కట్టుకుంటాను లేదా కారప్పొడి చేసుకొని వాడుతుంటాను. ఈ వీడియోలో లడ్డూస్ ఎలా చేస్తానో చూపిస్తాను. సో, నేనైతే నా దగ్గరున్న అన్‌రోస్టెడ్ సీడ్స్‌ని రోస్ట్ చేసుకున్నాను ఫస్ట్. అండ్ రోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కలుపుతూ ఉండండి, లేకపోతే మాడిపోతాయి. కింద పిన్డ్ కామెంట్‌లో నేను ఏ సీడ్స్ ఏ ఫేస్‌లో తింటే బెటర్ అని రాసి పెట్టాను. బట్ మీరు అన్నీ కలిపి కూడా ఒకటేసారి చేసుకోవచ్చు. నేనైతే సెపరేట్ లడ్డూస్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇన్ బిట్వీన్ నేను ఈ డేట్స్ పౌడర్, రైజిన్స్, డేట్స్ కూడా రోస్ట్ చేసి పెట్టుకున్నాను. సో, ఫస్ట్ నేను డేట్స్, సెసమి సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ అండ్ డేట్స్ పౌడర్ వేసుకొని గ్రైండ్ చేసేసాను. అండ్ లడ్డూస్ కట్టే ముందు దాంట్లో బ్లాక్ రైజిన్స్ యాడ్ చేసి లడ్డూస్ షేప్ చేశాను. సిమిలర్ ప్రాసెస్ ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్కి కూడా అదే ఫాలో అయ్యాను. సో, దీంట్లో ఉన్న ఫ్లాక్స్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ లడ్డూస్ ఫాలిక్యులర్ ఫేస్కి, అంటే మన పీరియడ్ స్టార్టింగ్ నుంచి ఓవ్యులేషన్ వరకు, అండ్ దెన్ సెసమి అండ్ సన్‌ఫ్లవర్ సీడ్స్ లడ్డూస్ ఓవ్యులేషన్ నుంచి మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ వచ్చే వరకు వాడతాను.